హాయ్ వాస్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆమె హోంమంత్రి అంట. అంటే రాబోయే రోజుల్లో కాబోయే హోంమంత్రి ఆమెననేటట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అనేది పెద్దగా వైరల్ అవుతుంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది నేతలు కూడా కలలు కంటూ ఉంటారు. కానీ రాజకీయాలకు సంబంధం లేని నేతల వెనకాలుండే బ్యాక్ డ్రాప్ లో ఉండే కొంతమంది కొత్త నేతలు కూడా కలలు కనడం అనేది, ఆ కలలు కూడా చాలా పెద్ద పెద్ద కలలు కనడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. పార్టీ పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అనేది అగమ్య గోచరంగా ఉంది. అంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ఎన్నికలు రావడానికి 4 ఏళ్ల సమయం అయితే ఉంది. కానీ ఇప్పటి నుంచే కూడా పార్టీలో ఉన్న నేతలు మాట్లాడారు అని అంటే ఒక పద్ధతి. కానీ పార్టీలకు సంబంధం లేని, రాజకీయాలకు సంబంధం లేని కొత్త నేతలు కూడా నేనే హోంమంత్రిని అని చెప్పుకునేటట్టు తాజాగా ఒక మహిళ, ఒక మాజీ ఎంపీ భార్య మహిళ నేనే హోంమంత్రిని అని చెప్పి అనే ఒక ఆడియో అనేది సోషల్ మీడియాలో చాలా పెద్దగా వైరల్ అవుతుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే బాపట్ల పార్లమెంట్ ఎంపీగా పనిచేసిన వైఎస్ఆర్సీపీ నేత నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో తాజాగా ఆయన్ని ఒక 2-3 రోజుల కిందట ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి తనని చిత్రహింసలు పెట్టి ఒక రకంగా తనని చంపేయబోయారని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త పెట్టిన కేసు నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి ఆల్రెడీ ఆయన్ని అమరావతికి చెందిన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఉంచడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పి తన భార్య బేబీ లలిత ఎవరైతే ఉన్నారో ఆవిడ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. గత 5 ఏళ్ళు కూడా తన భర్త ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ఆవిడ ఎక్కడా కూడా ప్రచారం చేసినట్టు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. అటువంటి నేత ఇప్పుడు తాజాగా చూసుకుంటే నందిగామ సురేష్కి సంబంధించిన కేసులు వాదిస్తున్న ఒక మహిళా న్యాయవాది లాయర్తో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఆ లాయర్ మీరు రాబోయే రోజుల్లో హోంమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీరే హోంమంత్రి అనేటట్టు ఆవిడ ఏదో ఈవిడికి కొంత డబ్బా కొట్టారో లేదనంటే కావాలనే చెప్పారో అనేది మనకు తెలియదు. కానీ మహిళా న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడంతో నందిగామ సురేష్ భార్య బేబీ లత ఎవరైతే ఉన్నారో అవును చాలా మంది కూడా నాతో అలాగే అంటున్నారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను హోంమంత్రి అని పిలుస్తున్నారు, ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు మంత్రి పదవి ఇస్తుంది అని చెప్పి ఆవిడ కూడా చాలా ఉప్పొంగిపోతూ ఆ మహిళా న్యాయవాదితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా గతంలో నందిగామ సురేష్ 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేశారని, ఆ మర్డర్ కేసులో నందిగామ సురేష్ని దాదాపుగా 4 నెలల పాటు కూడా గుంటూరు జైల్లో ఆయన్ని ఉంచడం జరిగింది. తాజాగా కొద్ది రోజుల కిందటే ఆయన విడుదలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఆయన తన భర్త జైల్లో ఉండేటప్పుడు ములాఖాత్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఓ సిఐ కూడా మీరు కాబోయే హోంమంత్రి అనేటట్టు ఆవిడని పిలుస్తున్నట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు సంబంధం లేని ఈ నేత, ఈ మహిళా నేత కలలు కంటున్నారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ ఆడియో లీక్ అవడంతో మాజీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీ లత ఎవరైతే ఉన్నారో ఆవిడ కాబోయే హోంమంత్రి, ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తన భర్త ఈసారి పోటీ చేయడు, నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హోంమంత్రిని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను తర్వాత కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, టీడీపీ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటాను అనే విధంగా ఈ ఆడియో లీక్ అనేది ఉండడం జరిగింది. అయితే ఈ ఆడియో లీక్ విన్న ప్రతి ఒక్కరూ కూడా కలలు కంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు పోనీ గతంలో రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేతలు కలలు కన్నారా అని అంటే అది కాదు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, ఇంట్లో ఉండే మహిళలు కూడా ఈ విధమైన కలలు కనడం అనేది చాలా గొప్ప విషయం అనేటట్టు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ల రూపంలో ఎద్దేవా చేయడం జరుగుతుంది. నందిగామ సురేష్ అనే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే తనకంటూ కూడా ఒక గుర్తింపు అయితే ఉంది. కానీ గత 5 ఏళ్ళు కూడా నందిగామ సురేష్ భార్య బేబీ లలిత ఎవరైతే ఉన్నారో ఈవిడికి రాజకీయాలకు అసలు సంబంధం లేదు, ఈవిడ ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఒక ఆడియో కాల్లో మాట్లాడుతూ తాను కాబోయే హోంమంత్రి అనేటట్టు కొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు, చాలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటట్టు ఈ ఆడియో లీక్ వైరల్ అవడంతో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా అంతా కూడా ఇదే వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే అధికారంలోకి రావడానికి ఇంకా ఎన్నికలు రావడానికి 4 ఏళ్ల సమయం అవుతుంది. మరి ఈ 4 ఏళ్ళు ఎటువంటి గడ్డు పరిస్థితులు వస్తాయి, ఎటువంటి మంచి రోజులు వస్తాయి అనేది తెలియని టైంలో కూడా ఇటువంటి కలలు అవి, పైగా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏకంగా మంత్రి పదవి, అందులో కూడా హోంమంత్రి పదవి అనేది ఇస్తారు, నేను
రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటాను అనే విధంగా ఆవిడ కొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఈ ఆడియో లీక్ ఇప్పటి వరకు వైరల్ అవడంతో నందిగామ సురేష్ భార్య బేబీ లలిత కానీ, నందిగామ సురేష్ తన వెనకాల ఉన్న వర్గీయులు కానీ, అభిమానులు కానీ, లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఏది ఏమైనా సరే కలలు కనడంలో వైఎస్ఆర్సీపీ నేతలు చాలా కీలకం. అందులో కూడా ఇటువంటి రాజకీయాలకు సంబంధం లేని నేతలు కలలు కనడం అనేది చాలా గొప్ప అనేటట్టు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా ఎద్దేవా చేయడం జరుగుతుంది.